హాయ్ అందరికీ నమస్తే. చాలా మంది అయితే కాటేరమ్మ టెంపుల్ గురించి అయితే చెప్పారు. అది నిజమా కాదో తెలుసుకోవడం కోసమని అస్కోట దగ్గర ఉన్న కంబళపూర్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే చాలా ముడుపులు కరిగి ఉన్న జోడి మర్రి చెట్టు అయితే కనిపించింది. మనం ఏదైనా కోరుకొని ఈ మర్రి చెట్టుకి అయితే 9 వారాలు ముడుపు కడితే ఖచ్చితంగా మన కోరిక తీరుతుందంట. గుడి లోపల అయితే పూజ చేసిన ముడుపు అయితే ఉంటుంది. మనం ఏం కోరుకుంటామో ఆ కోరిక చెప్తే వాళ్ళు ముడిపిచ్చి మనకు ఒక మంత్రం చెప్తారు. అది చెప్తూ మర్రి చెట్టు చుట్టూ జపిస్తూ తిరగాలి. గుడి చుట్టూ తిరిగి ఆ ముడుపు కడితే ఖచ్చితంగా మన కోరిక తీరుతుందంట. మీకు నమ్మాలనిపించట్లేదా? అయితే ఇక్కడ ఉన్న భక్తులు అడిగి మీకు చూపిస్తాను. ప్రదక్షిణ చేసి ఫైనల్ గా దేవుడికి కానీ ముడుపు కాబట్టి అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి నేను ప్రత్యక్ష సాక్షి. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే విగ్రహ ఆకారం చూడగానే నా ఒళ్ళు పులకరించింది. మనం ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఆ గోడకి కాయిన్ అంటితే మన కోరిక ఖచ్చితంగా తీరుతుందంట. చేతికి రక్ష కట్టించుకుంటే ఆ కాటేరమ్మ ఎప్పుడు మనకి తోడుంటుందంట. అలాగే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా నిమ్మకాయతో దిష్టి తీయించుకుంటే నరదిష్టి కూడా పోతుంది. ఈ కొబ్బరికాయతో దిష్టి తీయించుకుంటే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందంట. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి విగ్రహం అయితే భారీ ఎత్తున కడుతున్నారు. దాదాపుగా ఈ అమ్మవారి పొడుగు 252 అడుగులు. అలాగే ఈ కాటేరమ్మ టెంపుల్ దగ్గర అయితే నిత్యం అన్నదానం అయితే జరుగుతుంది. నిత్యం అమ్మవారికి అయితే పూజలు జరుగుతాయి. అలాగే బస్సు సదుపాయం కూడా ప్రతి 5 నిమిషాలకైతే ఒక బస్సు అయితే వస్తుంది. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా కాటేరమ్మ టెంపుల్ రావాలనుకుంటున్నారా? వచ్చేయండి.